ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదవాని ఆకలి తీర్చేందుకు ₹5కే భోజన సౌకర్యం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరంలో నేడు 3 అన్న క్యాంటీన్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. శుక్రవారం స్థానిక సుబ్రహ్మణ్యం మైదానం ఆవరణంలోని అన్న క్యాంటీన్ను నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ కేతన్ ఖార్గ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడారు. కష్టజీవులు, పేద వర్గాల ప్రజలకు సంపూర్ణ ఆహారాన్ని అందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్లను ఈరోజు ప్రారంభించడం జరిగిందన్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 3 వేళల్లో అన్న క్యాంటీన్లో ₹15కే భోజనం, అల్పాహారం అందించడం జరుగుతుందని తెలిపారు. టోకెన్లు జారీ చేసి తదుపరి ఆ మేరకు ఆహారం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజనగరం శాసనసభ్యులు బలరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ కేతన్ ఖార్గ్, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అన్న క్యాంటీన్లు ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా దారుణంగా తయారు చేశారు. అసాంఘిక కార్యక్రమాలకి వేదిక కింద తయారు చేశారు. 5 సంవత్సరాలు ఏనాడు కూడా మీరు పట్టించుకోలేదు. కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం. వాళ్ళకి మాకు తేడా ఉంది. మీరు గమనించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసంతో మొదలు పెట్టారు. అన్న క్యాంటీన్లు మూసేశారు. కృత్రిమ ఇసుక కొరత తీసుకువచ్చి ఉన్నారు. ఇలా అనేకమైన చేస్తున్నారు. కానీ ఈ రోజు మీరు గమనిస్తే ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట కట్టుబడి అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ₹5కే నాణ్యమైన భోజనం పెడుతున్నాం, రుచికరమైన భోజనం. ఇప్పుడే కమిషనర్ గారు అన్న రామకృష్ణ అన్న మేము అందరూ తిన్నాం, చాలా బాగుంది. చూస్తే మాకు అర్థమవుతా ఉంది ఏంటంటే ఇళ్లలో ఆడవాళ్ళు ఎవరు వంటలు ఉండే పరిస్థితులు అయితే కనబడవు. చాలా రుచికరంగా ఉంది, నాణ్యతగా ఉంది. ఇది ఈ రోజు మేము వచ్చాం కాబట్టి ఈ రోజు నాణ్యత ఉందని మాత్రం అనుకోదు. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది, 3 పూట్లు ఇలాగే ఉంటుంది. 365 రోజులు ఇదే నాణ్యతతో కొనసాగుతుంది. మా బాధ్యత. మేము ఈ రోజున ఇసుకని ఉచితంగా ఇచ్చి ఉన్నాం, అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం. ఇలాగ ఏదైతే హామీ ఇచ్చున్నామో ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ చివరికి ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతానని అన్నప్పుడు ఒక ఉన్నతమైన అధికారి గారు, సార్ చాలా ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికంగా చాలా సమస్యలు ఉంటాయి, ఇది మనకి చాలా ఇబ్బందికరమేమో భారమేమో అంటే ఆయన ఒకటే అన్నారు, పేదవాడికి అన్నం పెట్టలేనప్పుడు ఎందుకయ్యా ఈ ప్రభుత్వాలు, ఎందుకు ఈ రాజకీయ పార్టీలు, ఏమీ ఇబ్బంది లేదు, దీన్ని సెల్ఫ్ సస్టైనబుల్ గా చేద్దాం, దీన్ని ఒక కార్యక్రమం కింద రోల్ మోడల్ కింద చూపిద్దాం, రాష్ట్రమే కాదు దేశానికే అని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒక ఆలోచనతోటి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు కూడా స్వాగతించాలి.